ఏమైనా సరే అబ్బా అందరూ ఒక దగ్గరుండి హ్యాపీగా అన్ని బాధలు మర్చిపోయి కొద్దిసేపైనా నవ్వుకుంటూ ఉంటే ఆ సంతోషం వేరు కదా. అలా ఉండాలి ఏమైనా సరే కదా. అప్పుడప్పుడు అలా ఫంక్షన్లకి వెళ్తూ ఉండండి మీరు కూడా. అయితే ఇది ఎక్కడంటే ఏం ఫంక్షన్ అంటే నా మేనకోడలు ఫంక్షన్ అనమాట. పురుడు పేరు పెడతా అన్నాము. ఇకైతే ఈ మధ్యలో మా బాబాయ్ ఒక చిన్న జోక్ వేసాడనమాట. ఇది ఓన్లీ కామెడీకే, సీరియస్ అయితే అవ్వబాకండి ఎవరు మనోళ్ళు, ఓకేనా. అయితే ఏంటంటే ఆ జోక్ పెట్టేదేమో 150 రూపాయల గుడ్లు, తినేదేమో 500 రూపాయలకి ఫుడ్ అని. సో కామెడీ పగలబడిన పురుడు సంప్రదాయం ఏంటంటే మేము అబ్బాయి తరపున వాళ్ళము, అమ్మాయి తరపున వాళ్ళ ఇంటికాడ పురుడు అనమాట. ఇకైతే ఏమేమి ఎత్తుకుపోతారు మీకైతే నేను చెప్తాను. ఆటోలో అయితే బయలుదేరేసి ఇక పిల్లలు కొంతమంది పెద్దోళ్ళు పైన కూర్చున్నారు, కొంతమంది మేమంతా ఆడవాళ్ళు వెనకాల కొంతమంది కూర్చున్నారు, కొంతమంది నిలబడుకున్నారనమాట. ప్లేస్ చాలేదు నిలబడుకున్న వాళ్ళు మనమైతే బస్కి వెళ్ళిపోదామంటే లేదు వద్దులేండి మనం ఎలా అలా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోదాము ఎందుకులే మళ్ళీ అని చెప్పారు. కొంతమంది అయితే వెనకాల కూర్చున్నారు. ఇకైతే మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట, ఇంటికి వచ్చేసాము. బజార్కి వెళ్ళి వచ్చే కొందికి లేట్ అయిపోయిందనమాట. కానీ ఫాస్ట్గా 12 లోపల గంపలో వేసి పేరు పెట్టేయాలన్నారు. సరే అని చెప్పేసి మేము ఫాస్ట్గా ఎలాగోలా టయానికి అయితే వచ్చేసాము. ఇక మేనత్త గంపలో వేయాలంట. గంపలో వేసి ఇక ఇదిగోండి మా వదిన అనమాట. వచ్చిన వాళ్ళ దగ్గర గిఫ్ట్లు తీసుకొని సరిపోతుంది, తనకి ఫుల్గా వచ్చాయన్నమాట బాక్సులు. మా అత్త అయితే ముందుగా చెప్పింది ఎందుకు ఇన్ని జతల గుడ్లు, చాలామంది వచ్చిన వాళ్ళు అయితే పెడతారని. ఇక మా అక్క చూడండి చూపియద్దు అంటుంది మా అక్క అనమాట. ఇంకా మా అన్న, పెద్దన్న, మా వదిన, మా అక్క, ఇంకా మా పిన్నమ్మ, మా చిన్నాన్న కొడుకు మా అన్న, ఇంకా మా అవ్వ సాంగ్యం అయితే చాలా వచ్చాయన్నమాట బట్టలు. మేమైతే అసలు ఆ గౌన్లు చూస్తూ ఉండిపోయినాము. మా వదిన అయితే దాన్ని చూసి చూడండి టిక్కు అని ఊపుతా ఉండదు ఏముంది దీంట్లో అనేసి. అంటే చూసేదాన్ని బాగుంటుంది కానీ వేసుకునే దానికి అంత కంఫర్ట్గా ఉండదన్నమాట పిల్లలకి. పూజడం చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడైతే పిల్లలు చిన్న గౌన్లే, అంటే మీకు బాక్సులు చూపించాను కదా, అవి అయితే వేసుకునే దానికి కంఫర్ట్గా ఉంటాయి. ఇక ఉయ్యాట్లో కూడా ఇప్పుడే వేసారు వీళ్ళు. మేమైతే సాయంత్రం వేసాం అనమాట. తెల్లారితో కంపలో సాయంత్రం ఉయ్యాట్లు వేస్తాము. ఇక బాక్సులు చూడండి ఇవే కాదు ఇంకా ఫుల్గా వచ్చాయన్నమాట బాక్సులు. అవన్నీ ఎప్పుడు వేయాలో తెలియదు, 3 నెలల దాకే పడతాయంట, ఆ పైన అయితే పట్టవంట. ఇక ఈ గౌన్లు చూడండి చూసేదాన్ని బాగుంటాయి కానీ వేసుకుంటే కసకసా ఉంటాయి, పిల్లలకి అంత కంఫర్ట్గా ఉండదు. సంవత్సరం దాకా కూడా ఆ నేత బట్టలు వేసినామంటే వాళ్ళకి కంఫర్ట్గా, ఇదిగోండి ఇవైతే కంఫర్ట్గా ఉంటాయి. అవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకున్నా కొంచెం వాళ్ళకి చిరాకుగా ఉంటుంది. ఇకైతే ఒడ్డుగా కూర్చొని కోన్లు పెట్టుకుంటా అన్నారు. మా పెద్దమ్మ అయితే అగ్రహారం పెద్దమ్మ బాయ్ చెప్తా ఉంది చూడండి, బాయ్ హాయ్ అని చెప్పేస్తుంది. ఇక మా అక్క మా వదినకి అయితే కోన్ పెడుతుంది. దిష్టమ్మ నాకు చూపియద్దు నా చేతిని అని చెప్పి అడ్డం పెట్టేసింది మా వదిన. ఇక వచ్చిన వాళ్ళు వస్తా అన్నారు, పోయిన వాళ్ళు పోతా అన్నారు, గిఫ్ట్లు ఇస్తా అన్నారు. ఇక తినేదానికి కూర్చునేసామన్నమాట. ఈ లోపల అందరూ తినేయండి మళ్ళీ బయలుదేరేసేద్దాము. ఇక 2 గంటలు పడుతుందన్నమాట. మా ఊరు నుంచి బండారపల్లి నుంచి ఊతుకోటకి ఇసుక తాగేలు మా అమ్మ ఊరు, మా అత్త వాళ్ళ ఊరు బండారపల్లి. ఇక ఇసుక తాగేల నుంచి ఊతుకోటకు పోను 2 గంటలు పడుతుందన్నమాట ప్రయాణము. ఆగకుండా వెళ్ళినామంటే, లేదంటే ఆగి వెళ్ళామంటే 2:30 గంట, బస్సులో వచ్చేసామంటే 1:30 గంట కంట మేమైతే ఇంటికాడికి వచ్చి చేరిపోయాము. అయితే ఇక్కడ ఏమేమి పెట్టారో మీకైతే నేను చూపిస్తాను చూడండి. ఫుల్ హ్యాపీ అనమాట, కడుపు నిండా తినేసి హ్యాపీగా నవ్వుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. ఇకైతే వాళ్ళు ఇంకా స్వీటు, హాటు, అట్టుపండు ఇంకా అన్నీ పెట్టారు. ఇక పెళ్ళైన కొత్తలో తినిపించారు కదా, మళ్ళీ ఇప్పుడు పెడతాను తినబోవా అన్నాను. ఇక మా వాళ్ళకంతా మేము వడ్డిచ్చేసి ఆ తర్వాత మేము లాస్ట్లో కూర్చున్నాము. మా వాళ్ళంతా మాకైతే కప్పుల మీద కప్పులు తెచ్చి పెడతాన్నారు. మేము తినలేమన్నా కూడా, అసలు పని చేసి తినాలంటే తినలేము. ఇంకా తినేవాళ్ళు ఎలా తింటారో తెలియదు కానీ తింటారనమాట. ఇక అందరూ వచ్చి మాకైతే వడ్డిస్తున్నారు. ఇక అయిన పని అయినట్టుగా అప్పటికప్పుడు అయిపోతే బాగుంటుందని చెప్పి స్కిన్లు, పాత్రలు అన్నీ కూడా ఎత్తేస్తా అన్నారు. చాలా బాగా చేశారనమాట, హ్యాపీ. ఇకైతే మా అత్త చూడండి కానివ్వండి అమ్మ కానివ్వండి. ఇక మా అత్త ఏమనుకున్నా కానీ ఏమందో ఊరికే అట్లా జస్ట్ చూస్తూ ఉంటుంది. ఇకైతే మా వాళ్ళు బయలుదేరేశారు ఫ్రెండ్స్. ఓకే అందరూ బాయ్ చెప్పండి మన వాళ్ళకంటే. చూస్తూ ఉన్నారు కొంతమంది అయితే పైటలు ముసుగేసుకుంటా ఫోన్లు అడ్డం పెట్టుకుంటున్నారు చూడండి, అందరూ ఎక్కేశారనమాట. ఇక మా మామ అయితే ఎప్పుడు కామెడీ అనమాట.
క్యావో నై జాతా అంటూ ఇక తనే పాటలు అనమాట, ఓల్డ్ సాంగ్స్ అన్నీ పాడుతూ డ్యాన్స్ చేస్తాడు. అయితే అది పెట్టకూడదు, కాపీరైట్ పడుతుంది అన్నారు, అందుకని నేనైతే పెట్టలేదు. సారీ ఫ్రెండ్స్. మా మామ పాటలు కూడా భలే పాడతాడు, డ్యాన్సులు కూడా బాగా చేస్తారు. ఇకైతే అందరూ ఇంకా బయలుదేరేశారు. సరే నేను మళ్ళీ వస్తానని చెప్పేసి వాళ్ళనైతే పంపించేసా. వచ్చేటప్పుడు అయితే వాళ్ళతోనే వచ్చాను, ఇక వెళ్ళేటప్పుడు వాళ్ళనైతే పంపించేశాను అనమాట. నేనైతే బైక్లో వచ్చేస్తానని చెప్పేసి. ఇక అందరూ సరే అమ్మ అయితే జాగ్రత్తగా వచ్చి చూసుకొని ఇక్కడే ఉండు, 2 రోజులు ఉన్నారు. మా వదిన వాళ్ళు కూడా ఒక 10 రోజులు ఉండి మలబోదు అన్నారు. మాకైతే పనులమ్మ అక్కడ ఇప్పుడైతే శనగలు పెరగతా అన్నారు. ఇంకా మా కసువు వెరికేది ఉంది, ఇంకా ఆవులు ఇంటికాడ అందరూ వచ్చేసామన్నమాట. అందరూ వచ్చేసి పక్కన వాళ్ళని నీళ్ళు పెట్టేసి కసి వేసామన్నాం ఆవులకి. ఇంకా సాయంత్రం లోపల వెళ్ళకపోయినాం అనుకో, మార్నింగ్ మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, అందుకని. ఇక మా సాంగ్యం ఏమేమి పెడతారంటే, అబ్బాయి తరపున పాపకు వచ్చేసి లేదా పిల్లలకి బాబాయినా పాపైనా సరే వాళ్ళకి బట్టలు, ఇంకా తట్ట సాంగ్యము, అమ్మాయిలు అయితే గాజులు, దువ్వెని, కాటిక, హైబ్రో పెన్సిల్, ఇంకా అవన్నీ ఒక తట్టుకు వచ్చేస్తాయి. స్వీట్స్, ఇంకా బియ్యము, ఒక కోడిని కూడా తీసుకొస్తారనమాట. దాన్ని వండి తినాలన్నమాట బాలింత. ఆ తర్వాత ఇక కాయపు సామానము పిల్లలకి, ఇంకా తల్లికి ఇద్దరికి తీస్తాము. ఇంకా ఉచ్చి పొడి ఉంటుంది కంపల్సరీగా, దాన్ని రుద్దుకోవాలన్నమాట, నీరంతా లాగేస్తుంది. కారాలు కూడా పోస్తే బిడ్డలకి బాగా దిటువుగా వస్తారు. ఇకైతే మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియో.